పరిశుద్ధాత్మ దేవుని ప్రియాత్మైన సంగమా, స్వార్థకుడు మత్తయి రాసిన అధ్యాయం 4వ అధ్యాయం 2వ వచనంలో మీరు గమనించండి. యేసు ప్రభుల వారు యోర్దాను నది తీరాన బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొందుతారు కదా. పొందినప్పుడు వెంటనే పరిశుద్ధాత్మ అభిషేకం పొందుతారు కదా. పరిశుద్ధాత్మ వచ్చిన భుజముల పైన నిలచెను. దట్ నెవర్ హ్యాస్ డిపార్టెడ్ హిమ్. అది గుర్తుంచుకోండి. పరిశుద్ధాత్మ అనేది ఒకసారి వచ్చి ఒకసారి మాయమయ్యేది కాదు ప్రియబిడ్డలారా. ఒక్కసారి వచ్చిందంటే మీ యొక్క ఆత్మీయ శ్రేష్టత, ఆత్మీయ ఔన్నత్యను బట్టి సదా నిలిచేది. పరిశుద్ధాత్మలు మీతో ఉన్నప్పుడు అనేక సార్లు ప్రభుల వారు అంటారు, నేను మీకు ఏం చెప్పానో అవన్నీ కూడా మీ అంతటా మీకు జ్ఞాపకం రావు. పరిశుద్ధాత్మ అనే దైవాత్మను నేను మీ మధ్యన విడిచిపెడుతున్నాను. ఆ ఆత్మ మీకు నేను చెప్పిన సంగతులు జ్ఞాపకం చేస్తుంటాయని. ప్రభుల వారు యోర్దాను నదీ తీరంలో బాప్తిస్మిచ్చి యోహాను ద్వారా బాప్తిసం పొందుతారు కదా. మీ అందరికీ తెలుసు, ఆకాశము తెరవబడ్డది. ఒక ఉరుము వలె ఒక గర్జన మీకు వినబడింది. అది ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. The Lord has himself have given a witness. ఒక పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తు పక్షముగా ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. He is none other than my only begotten son. నా సొంత కుమారుడు నేను ఈ లోకానికి నేను ఇచ్చానని. సో ఐ మచ్ 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 ప్లీజ్ విత్ హిమ్. ఆయన బట్టి ఆనందిస్తున్నాను. ఆయన పరిశుద్ధతను బట్టి, ఆయన పవిత్రతను బట్టి నేను ఆనందిస్తున్నాను. ప్రియబిడ్డలారా, యేసు ప్రభుల వారికి వచ్చిన ప్రశంస నీకు నాకు మరి రాగలదా? నేను ఎప్పుడు మీకు ఒక ఛాలెంజ్ ఇస్తాను. ఏ వాక్యం వింటున్నా ఎవరికో చెప్తున్నారని అనుకోకండి, కానీ ఇట్ హ్యాస్ టు హ్యావ్ ఏ పర్సనల్ స్పిరిచువల్ ఇంప్లికేషన్ అని చెప్తాను. అది నీవు ఆ స్థానంలో పెట్టుకుని, తండ్రి అయిన దేవుడు నా పక్షంగా, నీవు నా ప్రియకుమార్తెవు, నీవు నా ప్రియకుమారుడు, నీ యందు నేను ఆనందిస్తున్నాను, ఒక చక్కని ప్రశంస ఇవ్వగలరా? ప్రియబిడ్డలారా, ఎందుకు ఇవ్వలేరు? దైవాంగీకారమైన జీవితం మనం జీవించినప్పుడు యేసయ్య నీ పక్షముగా నా పక్షముగా సాక్ష్యం ఇవ్వరా? ఇవ్వాలి. దట్ షుడ్ బి యువర్ ఎయిమ్ అండ్ గోల్. నీ గురి, నీ గమ్యం అది కావాలి. నా గురి, నా గమ్యం అది కావాలి. నిత్య జీవితము, జీవనము సాగిపోతుంది ప్రియబిడ్డలారా. ద టైడ్ అండ్ ద టైమ్ వెయిట్స్ ఫర్ నన్ అన్నారు. అంటే కాలము, కెరటము ఎవరి కొరకు ఆగదట. ఇట్ కీప్స్ ఆన్ గోయింగ్. అయితే నీలో నాలో ప్రవర్తనలో పరివర్తనలో రావాలి ప్రియబిడ్డలారా. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీ గురించి ఒక సాక్ష్యం, ఈమె నా ప్రియ కుమార్తె, ఏమి అందు నేను ఆనందిస్తున్నాను, ఆ ప్రశంస రావాలి ప్రియబిడ్డలారా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంపూర్ణమైన సహవాసము దినదినము అనుదినము అనుగ్రహించబడును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.